బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మనం ఫస్ట్ కట్ చేసేస్తాము. ఇక్కడైతే నేను ఆల్రెడీ 2 హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కరెక్ట్గా రాదు అని. సో ఎప్పుడైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ ఉంటాయి కదండి, ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. అలాగే మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు అది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అనేది కూడా ముందుగా తెలుసుకొని ఉండాలి. సో ఇదైతే క్రాస్ కటింగ్ కాబట్టి ఈ యొక్క బ్యాక్ పార్ట్ని పీస్ని మనం ఈ విధంగా లైనింగ్ పీస్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, ఈ క్రింద నుంచి కూడా 2 ఇంచెస్ వరకు కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ కనుక మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు చక్కగా ఆ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అదే విధంగా మీరు మార్క్ చేశారనుకోండి, మీకు ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ సరిపోతుంది. అలాగే ఫిట్టింగ్ ఆ యొక్క మార్కింగ్ అంతా కూడా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.